అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క శాఖ మంత్రి అయినా గానీ, ఆ కన్సర్న్డ్ శాఖకి అతను ఒక డ్రైవ్ ఇంజిన్ లాంటి వ్యక్తి. తను వెళ్ళే వేగాన్ని అనుసరించుకొని కింది స్థాయి ఉద్యోగులు నిరంతరం తనని ఫాలో అవుతూ ఆ వేగాన్ని అందిపుచ్చుకుంటూ పనిచేస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యపు పట్టాలపైన అదే డ్రైవ్ ఇంజిన్ నీరసించిపోయి నత్తనడకన డీలాగాని పడిపోతే కింది స్థాయి ఉద్యోగులు కూడా అదే రీతిలో నీరసించిపోయి నత్తనడకన డీలా పడిపోతూ ఉంటారు. కూటమి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పొంగూరు నారాయణ గారికి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో గతంలో కూడా మంచి ట్రాక్ రికార్డే ఉంది. 2014 నుంచి 19 పీరియడ్లో ఏ విధంగా క్యాపిటల్ పన్నుల్ని తన భుజస్కంధాలపై మోసుకొని నిరంతరం తనకి ఎదురయ్యే ఛాలెంజెస్ని కూడా స్వీకరించి సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళారు. అట్ ది సేమ్ టైం కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో అమృత్ నిధుల్ని తీసుకొని వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని కానీ చాలా వరకు పూర్తి చేయడం జరిగింది. ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేయడం కానీ, పాడైపోయిన పార్క్స్ని పునర్నిర్మించడం కానీ, కొత్త పార్క్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు నగర నియోజకవర్గంలో పొంగూరు నారాయణ గారు చేశారు కూడా. 2024లో కూటమి ప్రభుత్వం తరపున తిరిగి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేస్తున్న నారాయణ గారు క్యాపిటల్ పనుల నిమిత్తం ఏ విధంగా బిజీగా అయితే ఉన్నారో అదే రీతిలో మున్సిపల్ శాఖ యొక్క పనితీరును కూడా మెరుగుపరచడానికి తనదైన శైలిలో ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కూడా. ఇటీవల నెల్లూరు కార్పొరేషన్లో ఒక స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో తను స్వయంగా పాల్గొని పెండింగ్లో ఉన్న బిల్డింగ్ అప్రూవల్స్ని మోర్ దాన్ 50% ఆఫ్ ది ఫైల్స్ని సింగిల్ డేలో అప్రూవ్ చేయడం జరిగింది కూడా. ఇలాంటి ఒక స్పెషల్ డ్రైవ్స్ అనేవి వాస్తవానికి ఆ యొక్క శాఖ పనితీరుని మెరుగుపరచడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లో కూడా అన్ని మున్సిపాలిటీల్లో, అన్ని కార్పొరేషన్స్లో కూడా ఇటువంటి స్పెషల్ డ్రైవ్స్ అనేవి తీసుకొని వచ్చి బిల్డింగ్ అప్రూవల్స్లో కానీ ఎక్సెట్రా యాక్టివిటీస్లో కానీ చురుగ్గా మున్సిపల్ శాఖ పనిచేస్తుందని నారాయణ గారు అయితే తెలియజేశారు. వాస్తవానికి బిల్డింగ్ అప్రూవల్స్ అనేవి జనరల్ అడ్మినిస్ట్రేషన్లో డిలే అవుతూ ఉంటాయి. మిగతా శాఖలతో కూడా సమన్వయపరుచుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కనుక జనరల్గా బిల్డింగ్ అప్రూవల్స్ అనేటివి డిలే అవుతూ ఉంటాయి. ఇలాంటి స్పెషల్ డ్రైవ్స్ కార్యక్రమాలు ఆ యొక్క శాఖ యొక్క పనితీరుని మెరుగుపరచడానికి కూడా స్టాఫ్లో కూడా వారి యొక్క పనితీరుని మెరుగుపరచడానికి కూడా ఇలాంటి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాలు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లో బిల్డింగ్ లాస్లో కూడా చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం ఏ విధంగా బెంగళూరు నగరం నీటి కొరత కారణంగా ఇబ్బంది పడిందో, అనేక ప్రాంతాలు ఇబ్బంది పడాయో అందరూ కూడా చూశారు కూడా. బిల్డింగ్ లాస్లో కానీ చేంజెస్ కానీ తీసుకొని వస్తే, ఉదాహరణకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కానీ ఒక నిబంధన కానీ తీసుకొని వస్తే అది సమాజం అభివృద్ధి కూడా పాటుపడుతూ ఉంటుంది. వర్షపు నీటిని ప్రతి ఒక్క చుక్కని కానీ ఒడిసి పట్టుకొని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా గ్రౌండ్ లెవెల్ వాటర్ని రీఛార్జ్ అని చేసుకోగలిగితే రాబోయే తరాలు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఉంటాయి. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా అడుగులు వేయాల్సిన అవసరం నేడు ఈ సమాజంలో తలెత్తి ఉంది. భారత్ మాతాకి జై. జై హింద్.